అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరులో శెట్టిబలిజ జాతి పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారిక జయంతిగా ప్రకటించడంతో శెట్టిబలిజ సామాజిక వర్గీయులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు హాజరై వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శెట్టిబలిజ జాతి అభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయుడిగా వెంకటరెడ్డిని కొనియాడిన ఎమ్మెల్యే ఆయన జయంతిని అధికారికంగా గుర్తించడం బీసీల పట్ల ప్రభుత్వానికి గౌరవాన్ని తెలియజేస్తుందని అన్నారు. ఏదైతే మా శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి మార్చి 23 ఏదైతే ఉందో దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వం ఆనాడు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ద్వారా వస్తున్నప్పుడు మా శెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించిన మేమందరం కూడా ఆయన అప్పట్లో రిప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంలో ఆయన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మర్చిపోకుండా ఈవేళ ఏదైతే మేము ఆ రోజున అడిగామో ఒక 2 ఎకరాల భూమి ఒక సామాజిక భవనం అన్ని స్టాచ్యూ కట్టించాలని ఆ రోజున అడగటం, అది కాకుండా దొమ్మేటి వెంకటరెడ్డి గారి మా జాతిపిత ఆయనకి జయంతిని ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక పొట్టి శ్రీరాములు గారికి చేసినట్టు, ఏదైతే ఒక అల్లూరి సీతారామరాజు గారికి చేసినట్టు, ఏదైతే గొప్ప గొప్ప మహనీయులందరికీ కూడా చేస్తున్నట్టు జాతీయ స్థాయిలో అంబేద్కర్ గారికి, జ్యోతిరావు పూలే గారికి ఇలాంటి మహానాయకులందరికీ కూడా ఏ రకంగా జాతీయ స్థాయిలో చేస్తున్నారో రాష్ట్ర స్థాయిలో మా జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆయన మా కులం కోసం కష్టపడటమే కాదు, ఆ రోజున ఇవాళ ఎన్నో స్కూల్స్ బర్మాలో కూడా స్కూల్స్ ఇవాళ ఆయన సంపాదించిన డబ్బంతా కూడా ఎకరాలు దానాలు చేసి స్కూల్ కట్టించి ఈ సమాజంలో ఉంటే ప్రజలందరికీ కూడా ఉపయోగపడినట్టు గొప్ప నాయకుడు. ఆయనకి మరి జయంతిని మరి అధికారిక జయంతిగా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఒక థ్యాంక్స్ చెప్పే భాగంలో ఈ రోజున ఈ పేరూరులో ఒక పెద్ద మీటింగు కండక్ట్ చేయటం, థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు, థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వాన్ని మీ ద్వారా తెలియజేసడానికి కార్యక్రమం పెట్టడం. రెండోది ఏదైతే బోర్స్కూర్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జికి మరి ఏదైతే దొమ్మేటి వెంకటరెడ్డి గారి పేరు పెట్టి అక్కడ ఒక పెద్ద స్టాచ్యూ ఒకటి నిర్మాణం చేయాలని చెప్పేసి లోకేష్ బాబు గారిని కోరటం, మన వైజాగ్లో ఆయన కూడా దానికి ఓకే చెప్పడం, మరి ఇవన్నీ కూడా ఇవాళ మరి మీ ద్వారా ఇవాళ మరొకసారి ప్రభుత్వాన్ని ఇవాళ కోరుతూ ఉన్నాను. 2 ఎకరాల భూమి, ఒక పెద్ద సామాజిక భవనం, ఇవాళ మా నాయకులు అందరం కూడా మరి మీకు ఈ కూటమి ప్రభుత్వానికి ఆయనకి జయంతిని అధికారికంగా పెంచినందుకు మా శెట్టిబలిజ సామాజిక వర్గం ఉభయ రాష్ట్రాల్లో కావచ్చు ఎక్కడున్నా మీ చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తీసేస్తే జగన్లో గన్నం, జాతి తీసేస్తే గన్నం, జగన్లో జాతి తీసేసి దానికి మావి అని పెట్టి సగం పేరు రావాలని చెప్పి ఆయన మావి గారిని అన్నాడు. మావి గారిని ఇంకోటి అన్నాడు, ఆయన బొత్స గారు ఇంకోటి అన్నాడు. చంద్రబాబు గారు కనుక కూటమి గవర్నమెంట్ కనుక ఈ 5 సంవత్సరాల్లో రాజధాని కట్టకపోతే మేము వచ్చినాక మార్చేస్తామని చెప్పి బొత్స అన్నాడు. నేను బొత్సని అడుగుతున్నాను, నీ పని అటు ఇటు మార్చడం తప్ప ఒక్క ఇటుక బంతి కూడా నువ్వు కట్టవు. కడతాడు చెప్పండి, కడతాడా? అటు ఇటు మారుతాడు అంటే అటు ఇటు మారుతూ ఉంటే కట్టే పడలేదు. కాబట్టి అటు ఇటు మారుతూ ఉంటే కట్టే పని ఉందా? కానీ గుర్తుంచుకోండి, తెలుగులో ఈవేళ ఆంధ్రప్రదేశ్కి మహానగరం చంద్రబాబు నాయుడు గారిని మరో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మనం చేసుకుంటే, మన అమరావతి నగర నిర్మాణం పూర్తయితే మన బిడ్డలందరికీ ఉద్యోగాలు అక్కడే వస్తాయి. మన బడ్జెట్లో 50% ఆదాయం నగరం నుంచే వస్తుంది. వెంకటరెడ్డి గారి యొక్క జన్మదినం రాష్ట్ర పండుగగా జరపాలని ఒక జీవో రావటం, జీవో వచ్చిన మరుసటి రోజే వెంకటరెడ్డి గారి పుట్టినరోజు రావటం, అదే రోజున అమలాపురం సెంటర్లోని చాలా చోట్ల కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి కూటమి ప్రభుత్వానికి మరి నిత్యం అభిషేకం చేయడం, ధన్యవాదాలు చెప్పడం.